ఇప్పటి వరకు అసలు ఇంటర్వ్యూలు ఇవ్వకపోవడానికి మెయిన్ కారణం ఏంటి? ఏం లేదు, అంటే ఏముంది ఇంటర్వ్యూ ఒకటి ఇవ్వడానికి అనిపిస్తుంది. అంటే ఇప్పుడు మనం ఒక చిన్న సీరియల్ యాక్టర్. చిన్న సీరియల్ యాక్టర్, మీకు ఇంట్రడక్షన్ ఎలా ఇచ్చాను తెలుసా? అజయ్ చేశారు, విజయ్ చేశారు, హీరో, స్క్రీన్ ప్లే రైటర్, డైరెక్టర్. ఈయన ఉన్నప్పుడు చిన్న ఎలా అంటారు? అంటే నేను ఎప్పుడు ఆ టాప్ యాంగిల్లో చూసుకోలేదు. అంటే ఫ్లోలో ఏ ఛాన్స్ వస్తే అది చేసుకుంటూ వెళ్ళాను కాబట్టి మనం ఇన్ని చేసా. ఇప్పుడు నువ్వు చెప్తుంటే నాకు అనిపిస్తుంది, ఓహో మనకి ఇన్ని బిరుదులు ఉన్నాయి. ఇప్పుడు నువ్వు ఇందాక నేను రాగానే అడిగావు కదా, ఇప్పుడు ఏం చేశారన్న, అప్పుడు అజయ్ చేశారా, విజయ్ చేసి అని అడుగుతుంటే ఓహో ఇప్పుడు నాకు ఇన్ని చేసాం మనం అనిపిస్తుంది. అవన్నీ గుర్తొచ్చినాయి మీకు? మామూలుగా అయితే ప్రెజెంట్ టెన్స్ లో ఎక్కువ ఉంటాం మనం. ఓకే, ప్రెజెంట్ మీరు ఏం చేస్తున్నారు? ప్రెజెంట్ ఎటో వెళ్ళిపోయింది మనసు, స్టార్ ఓన్లీ యాక్టింగ్ సీరియల్ వస్తుంది యాక్టింగ్. బట్ మీకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు ఫ్రమ్ ఆర్జే టైం, విజే టైం. సో వాళ్ళందరికీ అనిపిస్తుంది కదా జనరల్గా మన ఫేవరెట్ స్టార్ సీరియల్లో కానీ స్క్రీన్ మీద కనిపించినప్పుడు వీళ్ళు పర్సనల్ లైఫ్ ఏంటి తెలుసుకుందామని. సో అలాంటప్పుడు మీకు ఎప్పుడు జస్ట్ ఎక్స్పోజ్ అవ్వాలి, అట్లా మన గురించి చెప్పాలి అని ఎప్పుడు అనిపించలేదా వీళ్ళని ఇంటర్వ్యూలు అడిగినట్టు? అంటే ఇది మనం ఏదైనా చెప్తే దీనికి ఆన్సరు ఇది ఒక సపరేట్ గ్రేట్నెస్ అటువైపు వెళ్తేమని. మామూలుగా అయితే నేను యాక్టింగ్కి వెళ్ళటం, మార్నింగ్ యాక్టింగ్ చేయటం, డబ్బింగ్ చెప్పటం, ఇంటికి రావడం తప్ప వేరే ఏ ఫోకస్ ఉండేది కాదు. మనం బయటికి వెళ్ళినప్పుడు కూడా మనం జాగ్రత్తగా మంచి డ్రెస్ వేసుకొని వెళ్ళాలి, స్పెక్స్ పెట్టుకుని వెళ్ళాలి. ఇప్పుడు నేను గ్లాసెస్ అవి సీరియల్లో వాడతాను కానీ బయట పెట్టుకోలేను, బయట లేదు అసలు. ఇంకా అది ఆ ఏరియా లేదు, మరి మనకి అది బ్లడ్లో లేదు, మరి ఏం చేస్తాం చెప్పు. ఓన్లీ అంతే, ఇంకా ఎక్కడ స్క్రీన్ మీద మాత్రం ఎంత కావాలంటే అంత వరకు మీరు ప్రెజెంటేషన్ ఇస్తారు. రీజనబుల్లీ నాకు చేతనంత పర్ఫామ్ చేసి వచ్చేస్తాను. అండ్ లుక్ వైజ్ కూడా కేర్ తీసుకొని అన్ని చేస్తారు. సూట్స్ అంటే సూట్స్, గ్లాసెస్, ఎవ్రీథింగ్. అండ్ గ్లాసెస్ అన్ని మీరు అకార్డింగ్ టు డైరెక్టర్ ఛానల్ చెప్పినట్టు చేస్తారు. ఒక్కసారి ప్యాకప్ అయిన తర్వాత సంబంధం లేదు, సంబంధం లేదు. ఆ ప్రపంచం వేరు, మన ప్రపంచం వేరే. ఒక ఇంకా అది వేరే వేరే, సీతాకాంత్ వేరే. మీ ఒరిజినల్ మీదే కదా సీతాకాంత్? ఇంకా అంటే ఇంకా పెద్దగా బయట ఒక అలా వెళ్ళాలి, అలా అందరూ నన్ను గుర్తించాలని అది అసలు ఫస్ట్ నుంచి కూడా. ఇంత కెరియర్లో ఇన్ని చేసినా కూడా ఇప్పుడు జనరల్గా మీరు బయటకు వస్తే సెల్ఫీలు దిగుతుంటారు మీరు, ఇంకా సీతగా. సో అలాంటప్పుడు కూడా మీకు ఏం పెద్ద ఫీల్ అనిపించదు, ఏదో మనం హీరో మనతో దిగుతున్నారు, ఈ ప్రైడ్ కానీ యాటిట్యూడ్ ఎక్కడ ఉండదు. అంటే అసలు లేదు అది. ఇంకా మనం అది అంటే అదే చెప్తున్నా, లేదంటే లేకుండా అలా ఉంటుంది అనుకోవచ్చు అంటారు. అది దాన్ని ఏం చేస్తాను చెప్పు. ఇప్పుడు అందుకని నేను సడన్గా నేను ప్రొడ్యూస్ చేస్తున్నప్పుడు యాక్టింగ్ చాలే అని వదిలేశాను. 4.5 years 5 years యాక్టింగ్ చేయలేదు. అప్పుడు దాదాపు మన ఇండస్ట్రీలో నెక్స్ట్ స్టార్ట్ అయిన 10-15 సీరియల్స్ ప్రతి దాంట్లో అడిగాను మిమ్మల్ని. అప్పుడు కూడా నాకేమి చేయట్లేదని బాధ రాలేదు. ఇప్పుడు నేను ప్రొడ్యూస్ చేసేటట్టు నా హీరోలు వేరే హీరోలు చేస్తాను కదా, అప్పుడు కూడా వెళ్ళి నేను అక్కడ ఏమన్నా అయ్యి అడ్డుంటే సత్తుంటాను కూడా. ఇంకా అసలు ఆ ఫీలింగ్ లేదు మనకి. అసలు మీకు ఎక్కడ 0% కూడా మనకి ఎక్కడ అది అని లేదు. అంటే ఇప్పుడు నేను ప్రొడ్యూసరు, లేకపోతే నేను హీరో, ఇప్పుడు నేను అది ఎందుకు చెయ్యాలి, ఇది ఎందుకు చేయాలి, అలా నేను దాన్ని నెక్స్ట్ ఏరియాని నేను ఎంజాయ్ కూడా చేయాల. అంటే నేను ఆ హీరో ప్రొడ్యూసర్ అను లేకపోతే వేరే అది ఎప్పుడు నేను నర్వస్లో ఫీల్ అవ్వలేదు. అది ఇందాక చెప్పినట్టు అది మన బ్లడ్లో లేదు అంటారు. అదే కదా. ఓకే, నైస్. సో అయితే ఇదే మీకు మీ గురించి ఏం అడిగినా అది ఇప్పుడు ఫ్రెష్గానే ఉంటుంది జనాలకి. ఇన్ని ఇయర్స్ అయింది. ఎన్ని ఇయర్స్ అయింది మీరు ఇండస్ట్రీకి వచ్చి? దాదాపు ఇప్పుడు Day 1 ఆర్జే నుంచి. డేట్లు కూడా గుర్తుంచుకో మనం ఎన్ని ఇయర్స్ అయిందని అంతే. ఎటో వెళ్ళిపోయింది మనసు, ఇప్పుడు చేస్తున్నాను కదా. దీనికన్నా ముందు 5 years మధ్యలో ప్రొడ్యూస్ చేసాం సీరియల్స్. ఓకే, 2009. సో యాక్ట్ చేయలేదు. ఓకే, అంతకుముందు లాస్ట్ అమెరికా అమ్మాయి సీరియల్, అమెరికా అమ్మాయి అష్టాచమ్మ చేశాను. 14-15 13 జాబిలమ్మ చేశాను 12 మధ్యలో కొన్ని రోజులు ప్రభాకర్ గారి. ఆ తర్వాత ముందు అంతఃపురం భార్యమని ఈటీవీ 9-10. ఓకే, సో అట్లా ఒక 15-16 ఒక 18 years ఈజీగా అయ్యి ఉండొచ్చు అప్రాక్సిమేట్లీ. 15 అబోవ్ అయితే డెఫినెట్గా అయి ఉంటుంది, డౌట్ దాంట్లో. సో అయితే ఆల్మోస్ట్ 15 సంవత్సరాల నుంచి ఉన్నారు సీరియల్స్. ఆర్జే విజే ఇవన్నీ కలిసి జెమినీ మ్యూజిక్ లో చేశారు. ఓకే, సో జనరల్గా డాక్టర్ అవ్వబోయి యాక్టర్ అయ్యాం ఇలా అంటుంటారు. అలా మీకు ఏమన్నా అంటే ఏదో అవ్వబోయేది అయ్యాం? అసలు స్క్రీన్ మీదకి రావాలని అలా ఏం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిగ్రీ అయి చదువుకునేటప్పుడు సినిమాలు చూసేవాళ్ళం. ఫ్రెండ్స్ నేను దాదాపు పోటీ పడి చూసేవాళ్ళం సినిమా. అంటే వాళ్ళేమో నెంబర్ ఆఫ్ మూవీస్ ఎక్కువ చూసేవాళ్ళు, నేనేమో నచ్చిన మూవీ ఎక్కువసార్లు చూసేవాళ్ళం. ఓహో, చాలా తేడా ఉంది. బోత్ ఆర్ నాట్ సేమ్. వాళ్ళు నెంబర్ ఆఫ్ మూవీస్ ఎక్కువ చూసేవారు, మీరు నచ్చిన మూవీ నెంబర్ ఆఫ్ టైమ్స్ చూసేవారు. సో ఓకే, తప్ప యాక్టర్ అవుదామని స్క్రీన్ మీదకి వెళ్దామని అది లేదు. అసలు చదువుకోవడానికి వచ్చాను. ఓకే, ఏంటి అకాడమిక్ క్వాలిఫికేషన్ ఏంటి? నేను డిగ్రీ
నర్సరావుపేట, గుంటూరు డిస్ట్రిక్ట్ నర్సరావుపేటలో చదివాను. మీది ఓకే, మీ నేటివ్ అక్కడే? అక్కడ నర్సరావుపేట పక్కన చీమలమర్రి అని పల్లెటూరు. గుంటూరులోనే ఇంటర్మీడియట్ చదివాను. నర్సరావుపేటలో మన ఎన్టీఆర్ కాలేజ్ అని ఉండేది, దాంట్లో డిగ్రీ చదివాను. ఆ తర్వాత ఇక్కడ బి లెవెల్ కంప్యూటర్స్ అని అది చదివాను ఇక్కడ. ఓకే, అప్పుడు ఎంసీఏ టెస్ట్ రాస్తే 12,000 ర్యాంక్ వచ్చింది. 12,000 ర్యాంక్ ఇప్పుడైతే 1 lakh వచ్చిన సీట్ వస్తుంది. ఓకే, అంటే నేను 12,000 ర్యాంక్ వచ్చిన నెక్స్ట్ ఇయర్ నుంచి చంద్రబాబు నాయుడు గారు వచ్చి కాలేజీలు పెంచారు. ఓ, సో నేను ముందు, సో అప్పుడు నాకు సీట్ రాకపోతే నేను బి లెవెల్ కంప్యూటర్స్ జాయిన్ అయ్యా. అది మోర్ దెన్, అంటే అది ఇంకా ఎంసీఏ కన్నా టఫ్గా ఉంది. 50 మార్క్స్ పాస్ మార్క్ అది. 50 వస్తేనే సబ్జెక్ట్లో 50 వస్తే 150 వస్తే పాస్ అవుతాం డిగ్రీ తర్వాత. సో అది చదివి అది హాస్టల్లో ప్రాజెక్ట్ వర్క్స్ అవి జరిగేటప్పుడు నా డిగ్రీలో క్లాస్మేట్ మురళి అని ఉండేవాడు. తను యాక్టింగ్ ట్రై చేసేవాడు. ఆ పక్క రూమ్ అనమాట. అక్కడికి వెళ్తే అక్కడ ఫణి అని ఇంకొక ఆయన యాక్టర్ ఉండేవాడు, ఇట్లా మూవీస్లో యాక్ట్ చేసి. ముందు రోజు ఏదో అంటే అంతా నువ్వు నాకు నచ్చావు సినిమా చూసి వచ్చాం. మా రూమ్లో అందరూ రకరకాల అందరూ మేము చదువుకు రిలేటెడ్. కొంతమంది బిజినెస్ ఉన్నారనుకుంటా. మా బ్యాచ్ ఉండేది ఒక 20-25 మెంబర్స్ బ్యాచ్. గుడ్ స్టూడెంటా మీరు? గుడ్ స్టూడెంట్ అంటే ఫస్ట్ క్లాస్ స్టూడెంట్. ఓకే, ప్రతి హాస్టల్ నుంచి ప్రతి హాలిడేస్కి మొత్తం బుక్స్ తీసుకెళ్ళేవాడిని. హాలిడేస్లో మొత్తం చదివేద్దామని, అంటే ఎప్పటికప్పుడు బాగా చదువుదామని ఉండేది. మళ్ళీ అదే బ్యాగ్ ఎప్పుడు చదవలేకపోయాను. వెరీ ఇంటెలిజెంట్ స్టూడెంట్, నాట్ గుడ్ స్టూడెంట్, వెరీ ఇంటెలిజెంట్ స్టూడెంట్. ఓకే, మొత్తానికి అలా సమ్ అక్కడ ఏదో సో రూమ్మేట్ వల్ల ఇలా రూమ్మేట్స్ అట్లా ఏదో ఫొటోస్ ఇచ్చేసేసి అనుకోకుండా అలా స్క్రీన్ మీదకి వచ్చాం. ఫస్ట్ స్క్రీన్ మీదకి వచ్చారా? రేడియో కన్నా కాదు, మూవీస్ లో సై సినిమా చేశాను. చేశారా? సినిమా ఈ స్టూడెంట్ బ్యాచ్ గేమ్స్ దాంట్లో అంటే కనపడం, అంటే కట్అవుట్ ఉంది కదా ఉండడం. తర్వాత భద్ర సినిమాలో ప్రకాష్ రాజ్తో డైలాగ్ ఉంటుంది, చాలా మంది తెలుసు. నాతో సోషల్ మీడియాలో టచ్లో ఉండే వాళ్ళందరికీ తెలుసు. వాళ్ళు దాన్ని కూడా గుర్తుపెట్టి అడుగుతుంటారు. ఆ క్లిప్ కట్ చేసి నాకు పెడుతుంటారు. ప్రకాష్ రాజ్తో డైలాగ్ ఉంటుంది, మీరు మాకు చదువు చెప్పించే దేవుడికి ఏదైనా జరిగితే ఎవరైనా చదువుకోమన్నా చంపేస్తామని ఒక డైలాగ్ ఉంటుంది. ఆ డైలాగ్ నాకు ఇచ్చారు. పాజిటివ్ క్యారెక్టర్. అంటే ఒక 5-6 స్టూడెంట్స్ ఉంటారు. ఆయన కొంతమంది స్టూడెంట్స్కి చదువు చెప్పేస్తుంటారు. అక్కడ ఏదో అటాక్ జరిగితే ఊర్లో డైలాగ్ ఉంటుంది. సో ఫస్ట్ అరంగేట్రం చేసిన తర్వాత ఇంకా ఇదేంటి చిన్న చిన్న క్యారెక్టర్లు వస్తున్నాయి, ఇలా చేస్తే ఎప్పటికీ ఆయన మనకు తెలియదు కదా. అలా చిన్న చిన్న క్యారెక్టర్ చేస్తే పెద్ద పెద్ద క్యారెక్టర్ ముందుకెళ్తాం అని కూడా అవగాహన లేదు, తెలియదు. అసలు ఇండస్ట్రీలో ఎవరు తెలిసిన వాళ్ళు కూడా లేరు. అక్కడ సారథి అని ఒక ఫ్రెండ్ ఉండేవాడు, తను తీసుకెళ్ళేవాడు ఆఫీస్కి. నేను ఫోటో ఇచ్చిన ప్రతి ఆఫీస్లో నన్ను పిలిచి క్యారెక్టర్ ఇచ్చారు, ప్రతి చోట. అసలు సినిమా కష్టాలు అసలు ఏమీ నాకు లేదు. నేను ఫోటో ఇస్తే రాజమౌళి గారిని కలిసి ఫోటో ఇచ్చాను, వచ్చింది ఆఫర్ వచ్చింది, బైక్ కొనుక్కున్నాను. మన బోయపాటి శ్రీనివాసరావు గారి దగ్గరికి తీసుకెళ్ళాడు ఫ్రెండ్. తీసుకెళ్తే ఆయన భద్రాద్రి ఇచ్చాడు. సత్యం సినిమా సుమంత్ గారిది, దాని చేసి చిన్న పెళ్లి కూడా క్యారెక్టర్ ఇచ్చాడు అంతే.